అందరికీ నమస్కారం. ట్రీ మీడియా డివోషనల్కి అందరికీ స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, జూన్ 6వ తారీఖున విశిష్ట ఏమిటో తెలియజేస్తారా? జూన్ 6వ తారీఖు రోజున ప్రధానంగా మనకు అంతరిక్షంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క అంతరిక్షంలో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతుంది. 5, 6, 7 తారీఖుల్లో, ముఖ్యంగా 6వ తారీఖు కేంద్రీకృతమైనటువంటిది. 6వ తారీఖు రోజున అమావాస్య. పంచగ్రహ కూటమి ఏర్పడడం ఒక ఎత్తు అయితే, జూన్ 6వ తారీఖు రోజున వైశాఖ బహుళ అమావాస్య అంటే శనీశ్వర జయంతిగా చెప్పబడి ఉంది. ఇది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పుణ్యదినము. అయితే సాధారణంగా అమావాస్యలన్నీ కూడాను అమావాస్యలు చాలా వారాల్లో వస్తాయి. కానీ వైశాఖ మాసంలో వచ్చేటువంటి అమావాస్య గురువారంతో కూడుకొని ఉండినదై మరియు రోహిణీ నక్షత్రంతో కూడుకొని ఉన్నట్లయితే అది మహా పుణ్యఫలప్రదము అనేటువంటిది చతుర్వర్గ చింతామణి ద్వారా మనకు తెలియచేయడం జరుగుతుంది. ఇక ఇది 1000 సూర్యగ్రహణాలు 1000 చంద్రగ్రహణాలతో జపం చేసుకుంటే, చంద్రగ్రహణాల సమయంలో జపం చేసుకుంటే ఎంతటి పుణ్యఫలం పొందుతామో ఈ యొక్క వైశాఖ బహుళ అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రంతో కూడుకున్నటువంటి రోజున వచ్చింది కాబట్టి ఆ రోజున చేసేటువంటి యొక్క పూజ కానీ, దానము కానీ, హోమము కానీ అవన్నీ కూడా అత్యంత శుభ ఫలప్రదాతము అవుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శనీశ్వరి జయంతి రోజున ఏ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలి? శనీశ్వర జయంతి జూన్ 6వ తారీఖు రోజున వస్తుంది. ముఖ్యంగా మనం సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు, అంటే డిస్ట్రాయర్. అలాగే నవగ్రహాలలో డిస్ట్రాయర్ ఎవరయ్యానంటే శనీశ్వరుడు. పైగా ఈసారి పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడబోతుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎందుకనంటే గ్రహ కూటములు అనేటువంటివి సాధారణంగా ఏదో ఒక తిథి రోజున, ఏదో ఒక వారం రోజున ఏర్పడతాయి. కానీ అమావాస్య రోజున ఏర్పడడమే చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితి అని చెప్పవచ్చు. ఈ పంచగ్రహ కూటమి అమావాస్య రోజున, వైశాఖ బహుళ అమావాస్య రోజున ఏర్పడడం వల్ల వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే ప్రజలందరూ కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అన్రెస్ట్లో ఉంటారు, అంటే అశాంతితో ఉంటారు, అభద్రత, ఇన్సెక్యూరిటీతో ఫీల్ అవుతారు, అభద్రతా భావం ఉంటుంది. కాబట్టి ప్రజలందరి యొక్క మనస్సు కూడా పరిపరి విధాలుగా ఇబ్బందులకి గురవుతుంది. మీరు గమనించుకున్నట్లయితే ఇప్పుడు ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావము భారతదేశం కూడా ఏమీ మినహాయింపు కాదు. ఎందుకంటే ఈ యొక్క భారతదేశము వృషభ లగ్నంలో మనకు స్వాతంత్రం వచ్చింది. ఈ పంచగ్రహ కూటమి ఏర్పడుతుంది కూడా వృషభ రాశిలోనే. అందుకనే ప్రజలందరిలో కూడా ఒక అభద్రత, ఒక అశాంతి. ఎందుకనంటే 4వ తారీఖు రోజున రిజల్ట్స్ వస్తున్నాయి. ఏమైపోతుంది, ఏనాడు లేనటువంటి ఉత్కంఠ భారతదేశంలోని ప్రజలందరికీ కూడా ఈ యొక్క ప్రభావం అనేటువంటిది కనబడుతుంది మనం. ఎందుకనంటే చావో రేవో అన్నట్టుగా ఉంటుంది. ఎన్నో విజయాలు చేయాలి, ఇంకా ఎంతో దేశాన్ని సమూలంగా మార్చాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ గత దశాబ్ద కాలంగా అధికారం కోల్పోయి ఇకనైనా కానీ అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అలయన్స్, ఇవన్నీ కూడా హోరాహోరీగా, ఎందుకంటే చావో రేవో అన్నట్టుగా, యుద్ధమా నరకమా వీరస్వర్గమా అన్నట్టుగా ఉంటుంది వీళ్ళది. కాబట్టి ఈ ప్రజలందరిలో కూడా ఒక ఆందోళన, ఇవన్నీ కూడా ఈ యొక్క ఎన్నికలకి ఎక్కువగా ఉన్నాయి. ఇదే విధంగా ప్రధానంగా పలు దేశాల్లో కూడా ఈ ప్రభావం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క అశాంతి, అభద్రత భావానికి గురి కాకుండా, ఇబ్బందులకి గురి కాకుండా దైవ అనుగ్రహాన్ని గనక ఉన్నట్లయితే, పెంపొందించుకున్నట్లయితే తప్పకుండా వారికి వచ్చేటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డిస్ట్రాయర్ అంటే శనీశ్వర భగవానుడు. కాబట్టి ఈ యొక్క శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పొందినట్లయితే మనకు వచ్చేటువంటి ఆపదలు తొలగిపోతాయి. ఎందుకంటే కర్మఫల ప్రదాత శనీశ్వరుడు. గత జన్మల్లో చేసినటువంటి దోషములకి ఈ జన్మల్లో మనం కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ కష్టాలకి గత జన్మ కర్మదోషము కారము
కారణం. మరియు ఈ కష్టాలు శనీశ్వరుని వల్లనే మనకు కలుగుతాయి కాబట్టి ముఖ్యంగా శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగితే గత జన్మ కర్మదోషంతో పాటు ఈ యొక్క జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి కష్టాలకి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం శని భగవానుడికి దోషం ఉన్నటువంటి రాశులు అంటే వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల్లో జన్మించిన వారే కాకుండా మొత్తం 12 రాశుల వారు శని దశ, శని అంతర్దశ నడుస్తున్నటువంటి వాళ్ళు, శని రాశులైనటువంటి మకర, కుంభ రాశిలో జన్మించిన వారు, శని నక్షత్రాలైనటువంటి పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు, వీళ్ళందరూ కూడా అనగా సమస్త ప్రజలు అందరూ కూడా ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని కనుక పాటించినట్లయితే పంచగ్రహ కూటమి వలన ఏర్పడేటువంటి దుష్ప్రభావం నుంచి అదే రోజున ఏర్పడుతున్నటువంటి శనీశ్వర జయంతి సందర్భంగా ఈ యొక్క పరిహారం పాటించడం ద్వారా ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినటువంటి తరువాతి నెల రోజులు, మండల రోజుల వరకు ఏర్పడేటువంటి దుష్ప్రభావాల నుంచి మనం గట్టెక్కుతాము అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉదయాన్నే, అమావాస్య కాబట్టి ఉదయాన్నే సూర్యోదయం కంటే ముందే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా శివాలయం రావి చెట్టు ఉన్నటువంటి శివాలయం చేరుకొని రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయండి. తదనంతరం నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 కానీ 54 కానీ శక్తి ఉంటే 108 ప్రదక్షిణలు కానీ చేసి ఆ శనైశ్వరుడి దగ్గర మట్టి ప్రమిదతో కానీ ఇనుప ప్రమిదతో కానీ నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. తదనంతరం ఈ యొక్క శనైశ్వరుడికి నువ్వుల నూనెతో, నల్ల నువ్వుల నూనెతో అభిషేకం జరిపించండి. అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి. అయితే ఈ నల్ల నువ్వుల నూనెలో చాలామంది దీపారాధన నూనె కొనుక్కుంటారు. అది కేవలం పూజకి కూడా పనికిరాదు, వ్యాపారం కోసం చేసేటువంటిది. అన్ని రకాల మడ్ అనేటువంటిది, ఆ యొక్క మడ్ అంటే మలినములతో కూడుకున్నటువంటి నూనె అది దీపారాధనకు కానీ అభిషేకానికి కానీ పనికిరాదు. కాబట్టి స్వచ్ఛమైనటువంటి నల్ల నువ్వుల నూనెనే వాడండి. ఆ రోజున ఈ యొక్క పూజ తదనంతరం మీరు గృహానికి చేరుకొని తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఖచ్చితంగా ఆ రోజు అమావాస్య శనికి సంబంధించి, ఎందుకంటే నవగ్రహాల్లో పితృకారకుడు రవి, శని ఇద్దరు కూడా మనకు చెప్పబడుతుంది. కాబట్టి శని జయంతి రోజున ఈ యొక్క సంబంధించినటువంటి పూజ గనక చేసుకున్న తర్వాత పితృదేవతలు కనుక గతించినటువంటి తల్లిదండ్రులకి తర్పణాది కార్యక్రమాలు జరిపించండి. తర్పణాది కార్యక్రమాలు జరిపించిన తర్వాత ఆ రోజు వీలైతే ఉపవాసం ఉండండి, మాంసాహారాన్ని విసర్జించండి. ముఖ్యంగా సాయంకాలానికి మళ్ళీ శివాలయానికి చేరుకొని ఆ శివాలయంలో నీలిరంగు పుష్పాలు, శంకు పుష్పాలు కావచ్చు, లేకపోతే నీలిరంగు చామంతి పూలతో లేదా మారేడు దళాలతో అర్చన జరిపించి ఇంటికి చేరి చంద్రుణ్ణి, అనగా ఆ రోజు అమావాస్య చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఒకసారి ఆకాశానికి నమస్కారం చేసుకొని చంద్రుణ్ణి చూసినట్టుగా భావన చేసుకొని ఇంట్లో అప్పుడు భోజనం చేయండి. ఎందుకు ఈ శనీశ్వర జయంతి అంటే ముఖ్యంగా వీక్షించేటువంటి ట్రీ మీడియా డివోషనల్ ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ప్రధానంగా ఈ శనీశ్వర జయంతి రోజున ఒక అద్భుతం, ఒక గొప్ప రహస్యం ఉంది. ఏంటి ఆ రహస్యం అనంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఈ శనీశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో వృషభ, మిథున, కర్కాటక, సింహ, తుల, వృశ్చిక, మకర, కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి మరియు ద్వాదశ రాశుల వారికి శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము మరియు విద్య, వివాహం, ఉద్యోగం, అనారోగ్యం ఈ సమస్యల నివారణకి 18 రకాల హోమాది కార్యక్రమాలు కేవలం 1200 రూపాయలకి మీ గోతనామాదులతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక రహస్యం దాగి ఉంది అని చెప్పడం జరిగింది. ఏంటంటే ఎందుకు శనీశ్వర జయంతి రోజున ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయాలి అని అంటే గమనించాల్సింది ఏంటంటే ఎంతటి శత్రువైనా మనతో మాట్లాడడు, మనకి అపకారం చేస్తాడు, చేసి ఉండవచ్చు ఒక శత్రువు ఎవరైనా కానీ మన పుట్టినరోజున గుర్తుపెట్టుకొని మన దగ్గరికి వచ్చి శుభాకాంక్షలు చెప్పే హ్యాండ్ ఇచ్చాడు అనుకోండి, మనం మర్చిపోతామా? ఆ క్షణం వరకు, ఆ 10 నిమిషాల వరకు అతనితో మాట్లాడుతున్నంత వరకు శత్రుత్వాన్ని మర్చిపోయి మనల్ని గుర్తుపెట్టుకున్నాడని చెప్పి ప్రేమతో మనం కూడా మాట్లాడతాం. అట్లాంటిదే ఎంత కష్టాలు పెడుతున్నప్పటికీ శనీశ్వరుని యొక్క జయంతి రోజున, అతని పుట్టిన రోజున మనం అతని తలుచుకుంటూ చేసేటువంటి పూజ ప్రభావం వలన సంతోషభరితుడైనటువంటి శని భగవానుడు తన యొక్క అనుగ్రహాన్ని ఈ యొక్క పూజలు చేసుకున్నటువంటి వాళ్ళకందరికీ కూడా కల్పిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.